క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాం. దేవుని వాక్యములో నుండి అనేక సంగతులను మనము ధ్యానం చేస్తూ వచ్చాం. అలాగే అనేక పుస్తకాలను ధ్యానం చేస్తూ వచ్చాం. యాకోబు పత్రికను ముగించుకున్నాం. లోగడ హెబ్రీ పత్రికను, అలాగే పేతురు పత్రికను, వాటిని కూడా ముగించుకున్నాం. ఈ దినము నుండి మనము యోహాను వ్రాసిన పత్రికలను ధ్యానం చేయవచ్చు ఉన్నాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక నేటి వాక్య ధ్యాన భాగం. ఈ యోహాను పత్రికను వ్రాసిన వ్యక్తి యోహాను సువార్తను వ్రాసిన యోహాను, అనగా మొత్తం 5 ఆయన రాశాడు. యోహాను సువార్త, 3 పత్రికలు, అలాగే ప్రకటన గ్రంథం. యోహానును గూర్చి దేవుని వాక్యం మనకు పరిచయం చేసే విషయం ఏమిటి అనంటే, అతడు జెబెదయి కుమారుడైన యోహాను అని. ఆ మాటలు మనకు మత్తయి సువార్తను, అలాగే మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను కనిపిస్తాయి. కానీ మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనములో జెబెదయి కుమారుడగు యాకోబు యోహాను అని వ్రాయబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులలో అన్నదమ్ములు ఉన్నారు. పేతురు, అలాగే అంద్రియ, అలాగే ఈ యోహాను మరియు యాకోబు, వీరిరువురు కూడా అన్నదమ్ములు. ప్రియులారా, వీరు ప్రభువు పిలిచినటువంటి వారు. వీరు తమ తండ్రి యొక్క దోణి యొద్ద ఉండి వలలను బాగు చేసుకొనుచు ఉండగా ప్రభువే వీరిని పిలిచిన సంగతి మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనములో వ్రాయబడి ఉంది. ప్రభువు పిలుపును అందుకొని వీరు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు అనే విషయం ఆ స్థలమందు మనము కనుగొనగలం. యోహాను కంటే ముందు వ్రాయబడిన పేరు యాకోబు, యోహాన్లు అని. వీరిరువురు కూడా స్వయాన అన్నదమ్ములు. ప్రభువు వీరికి ఉరిమెడివారు అని పేరు పెట్టాడు. బోయనెర్గస్ అనగా ఉరిమెడివారు అని అర్థం. ఈ మాట మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనమునందు కనబడుతూ ఉన్నది. ఈ యాకోబు యోహానులను గూర్చి చూడగా, యాకోబు యొక్క ముగింపు అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనకు కనబడుతూ ఉంది. యాకోబు శిష్యులలో మొట్టమొదటి హతసాక్షిగా మనకు కనబడతాడు. అలాగున యాకోబును చంపించడం అన్నటువంటిది యూదులకు చాలా ఇష్టమైన కార్యంగా హేరోదు భావించాడు. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను అని అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడి ఉంది. హేరోదు యొక్క అరాచకాలు ఇంత అంత కావు. అతడు ప్రభు యొక్క శిష్యులలో యాకోబును చంపాడు. మొట్టమొదటి హతసాక్షి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులలో ఈ యాకోబు అని మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులలో 3 ఆయనకు ఆంతరంగిక శిష్యులు. మొదటివాడు పేతురు కాగా మిగతా 2 ఈ యాకోబు, యోహానులు. యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తుకు చాలా సన్నిహితమైనటువంటి వాడు అని ఆ యోహానును గూర్చి వ్రాయబడిన మాట ఏమిటంటే, యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనములో, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. ఈ యోహాను ప్రభు అయిన యేసు క్రీస్తును ఆనుకొని, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నవాడు.
అనే మాట ఆయన సాన్నిహిత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రభుతో అత్యంత సన్నిహితుడిగా కనిపిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యత్రయం పేతురు, యోహాను, యాకోబు అని ఆ మాటను మనము ఎరుగుదుము. అది మత్తయి సువార్త 17వ అధ్యాయమునందు ఆ మాట మనకు కనబడుతూ ఉంది. మొదటి వచనములో పేతురు, యోహాను, అతని సహోదరుడైన యాకోబు అని పలు సందర్భాల్లో ఈ ముగ్గురిని మనం చూడగలం. ప్రియులారా, ఈ యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అత్యంత సమీపస్థుడైన శిష్యుడు మాత్రమే కాక శిలువ సమయమునందు ఆయనను అందరూ వదిలిపోయినప్పటికీ కూడా తాను ప్రభువును ప్రేమించి ఆయనను హత్తుకొని ఉన్నవాడుగా యోహాను కనబడతాడు. అంచేత ఈ యోహాను ఆ మాటకు అర్హుడైన వాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని ఉన్నాడు అనే మాటకు చాలా యోగ్యమైన వాడుగా, అర్హమైన వాడుగా మనకు కనబడతాడు. ఆయన జీవించి ఉండగా మాత్రమే కాక ఆయన మరణమును కూడా తన కళ్ళారా చూచినవాడు. అదే సమయమునందు యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలన్నిటిని కూడా తాను కళ్ళారా చూశాడు. వాటన్నిటికీ ఇతడు సాక్షి అయి ఉన్నాడు. ప్రభువు ప్రేమించిన వాడు అని ఇతనిని గూర్చి వ్రాయబడిన మాటను మనం చదివాం కదా. ప్రభువు ప్రేమించిన శిష్యుడు అని ఆ మాటకు వస్తే ఇతడు ప్రభువును ప్రేమించిన శిష్యుడిగా మనకు కనబడతాడు. యేసు ప్రేమించిన వాడని ఇతని గూర్చి వ్రాయబడి ఉంది ఈ యోహాను సువార్త 21:20లో. అంత మాత్రమే కాదు, ఇతడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును బాగుగా ప్రేమించిన వాడుగా మనకు కనబడతాడు. యేసు ప్రేమించిన శిష్యుడు, యేసును ప్రేమించిన శిష్యుడు. అంచేత ఈ యోహాను యేసుక్రీస్తునకు చాలా సమీపస్తుడిగా కనబడతాడు. అంచేత ప్రకటన గ్రంథం ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను గూర్చి, రాబోవు సంగతులను గూర్చి, యేసుక్రీస్తు యొక్క దేదీప్యమానమైన స్థితిని గూర్చి ఈ శిష్యుడు ఆ దర్శనమును, ప్రత్యక్షతను పొందగలిగినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు సమీపముగా ఉన్న హేతువు చేత ఇతడు ఆ ప్రత్యక్షతలను, ఆ దర్శనమును, ఆ వాక్యమును పొందగలిగినాడు అని మనం గ్రహించవచ్చు. అలాగే ప్రభువుకి ఎవరు సమీపంగా ఉంటారో వారు ఆయన వాక్య దర్శనమును పొందగలరు అని యోహానును బట్టి మనం గట్టిగా చెప్పవచ్చు. ప్రియులారా, ఈ యోహాను 3 పత్రికలను వ్రాసాడు. ఆ పత్రికలో ఉన్నటువంటి సారం ఏమిటి అని అనగా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవత్వమును, ఆయన మానుషత్వాన్ని, ఈ రెండింటిని కూడా ఆనాడు ఒప్పుకోనని వారు, అంగీకరించినటువంటి వారు అనేకులు తయారు అయ్యారు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన మెస్సియా శరీరధారిగా భూమి మీదకి రాలేదు అని వాదించేవారు. అదే సమయమునందు ఆయన శరీరమును ధరించినట్లుగా కనిపించిన అదొక మాయా శరీరమే కానీ అది వాస్తవ శరీరం కాదు అని వాదించేవారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవత్వమును గూర్చి, ఆయన మానుషత్వమును గూర్చి అనేక మంది అలాగున వాదించుకొనుచు ఉండగా వాటికి జవాబుగా యోహాను ఈ పత్రికను వ్రాశాడు. ప్రియులారా, చదివే వాక్య భాగాన్ని బట్టి మనము సంగతులను ఊహించవచ్చు, లేక గ్రహించను వచ్చు. ఇవన్నీ కూడా దేనికి జవాబుగా ఉన్నాయో, ఏ సంగతులకు ఇవి సమాధానంగా కనిపిస్తాయో మనము గ్రహించవచ్చు. మంచిది. యోహాను ఈ పత్రికను వ్రాసిన కాలము మనము ఎరుగము. ఎందుకంటే యోహాను శిష్యులందరికంటే దీర్ఘకాలం బ్రతికినటువంటి వాడు. ఈ పత్రికను వ్రాసిన కాలం బహుశా క్రీస్తు శకం 90 నుంచి 100 సంవత్సరాల లోపుగా అని అనేకులు భావిస్తూ ఉన్నారు కావచ్చు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు, నిండు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం.
యోహాను పత్రికను మేము ధ్యానం చేసుకొనబోవచ్చు ఉండగా మీ ఆత్మ సహాయాన్ని మాకిచ్చి మీరు మహిమను పొందమని మేము అడుగుచు ఉన్నాం. మమ్మల్ని దర్శించి కనికరం చూపించండి, క్షేమాన్ని అనుగ్రహించి మహిమను పొందండి. యేసుక్రీస్తు నామము పేరట ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. జీవవాక్యమును గూర్చినది అని వ్రాయబడి ఉంది. ఆ ప్రారంభమే జీవవాక్యమును గూర్చినది అని. ఇది ఎవరిని గూర్చి వ్రాయబడిన మాట అనగా వాక్యమును గూర్చి వ్రాయబడిన మాట, జీవవాక్యంను గూర్చి వ్రాయబడిన మాట. అంటే దాని అర్థం జీవవాక్యమును గూర్చి వ్రాయబడినది అని ఒక కామ మనకు కనబడుతూ ఉన్నది. ఈ జీవవాక్యం అని అనగానే ఈయనగారే వ్రాసినటువంటి సువార్తకు మనము వెళ్ళాలి. అది యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూడగా దైవ గ్రంథం ఇలాగన మనకు చెప్తుంది. ఆదియందు వాక్యము ఉండెను అని మాట. జీవవాక్యమును గూర్చినది అని యోహాను పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో మనము చూస్తాము. జీవవాక్యమును గూర్చినది అని చెప్పిన తర్వాత ఆది నుండి ఏది ఉండెనో, ఏది జీవవాక్యం? జీవవాక్యం అంటే ఏమిటో ఆ సంగతిని గూర్చి యోహాను మనకు విశదీకరిస్తూ ఉన్నాడు, వివరంగా చెబుతూ ఉన్నాడు. జీవవాక్యమును గూర్చినది అని అలాగున ఆ మాట చెప్పిన తర్వాత క్రింద దానికి పూర్తి వివరణను మనకు ఇస్తూ ఉన్నాడు. జీవవాక్యమును గూర్చినది ఏమిటి? జీవవాక్యం అంటే ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉంది? ఆది యందు వాక్యముండెను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు అని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు ఎవరు కనిపిస్తారు? దేవుడు. ఈ భూమి ఆకాశములు అందలి సమస్తము సృజించబడిన పృథివీ, వీటన్నిటికీ ప్రారంభాన్ని మనము ఆది అని అంటున్నాం. కానీ వీటన్నిటినీ కలుగజేసిన వానికి మాత్రం ఆది లేదు. ఆది అనేటువంటిది కేవలం ఒక పదము మాత్రమే కానీ ఒక కొలత కాదు. ఇది ఫలాని సంవత్సరం అని చెప్పడానికి వీలు కాదు. సృష్టికి ఆది ఉంది కానీ సృష్టికర్తకు మాత్రం ఆది లేదు కదా. ఆది యందు వాక్యముండెను అంటే ఈ సృష్టి సృజింపబడినప్పుడు వాక్యముండెను అని కాదు, దీనికంటే ముందు. సృష్టికి మనం ఒక తేదీని, కాలమానమును మనము ఎంచవచ్చు, ప్రకటించవచ్చు. కానీ దానికంటే ముందున్న ఆదికి మాత్రం మనం తేదీ చెప్పలేం. దేవుడు ఆయన కాలమునకు అతీతమైనవాడు, ఆయన కాలమును సృష్టించినవాడు. అలాగే కాలచక్రములోనికి తాను కూడా వచ్చినవాడే కానీ కాలమున కంటే ముందున్నటువంటి వాడు. గనుక ఆయనకు ప్రారంభం అనేటువంటిది మనం చెప్పజాలం. దాన్ని అలాగున ఊరక మనం గ్రహించులాగున ఆది యందు అని చెప్పబడింది అంతే. ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఎవరు ఉండెనో కాదు, ఏది ఉండెనో, ఏది, అది, ఈ మాటలను మనం ఈ పత్రికలో గ్రహించాలి. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, మేము ఏది కన్నులారా చూచితిమో, మేము ఏది నిదానించి కనుగొంటిమో, లేక మేము ఏది కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకినవో దానిని మీకు తెలియజేయుచున్నాము అని అన్నాడు. ఇది మొదటి వచనం. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు
దానిని మీకు తెలియజేయచ్చు ఉన్నాం. 3వ వచనాన్ని కూడా చదువుచు ఉన్నాను. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది. ప్రియులారా, ఆది నుండి ఎవరు ఉండురో అని కాదు, ఏది ఉండెనో. ఈ దైవత్వమును దేవుని వాక్యం మరి న్యూటర్ జెండర్ నపుంసకలింగంతో పోల్చి చెబుతూ ఉంది. అది అనేటువంటి పదం ఉపయోగించబడింది. వాస్తవానికి యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనములో దేవుడు ఆత్మ అనే పదం ఉపయోగించబడింది. దేవుడు ఆత్మ అనగా న్యూటర్ జెండర్ నపుంసకలింగం. దేవుడు ఆత్మ. ప్రియులారా, కానీ పరిశుద్ధాత్ముడు ఆయన పురుషునిగా యోహాను సువార్త 16వ అధ్యాయంలో సంబోధించబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముని యొక్క రాకను గూర్చి మాట్లాడుచు ఆయన ఆయన అని పలుమార్లు సంబోధించి ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనము నుండి ఆ సంగతులు వ్రాయబడ్డాయి. నేను ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను అని అన్నాడు. ఆ తర్వాత ఆయన వచ్చి ఆయన అనే మాటను ఉపయోగించాడు. ఇక 14వ అధ్యాయమందు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయమందు 16వ వచనములో నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు, ఆయనను ఎరుగదు. ఆయన మీతో నివసించును, మీలో నివసించును ఆయన అని చెబుతూ ఉంది. వాస్తవానికి వ్రాయబడినటువంటి మాటలను బట్టి మనము చూడగా యోహాను జీవ వాక్యమును గూర్చినది అన్నాడు. దేవత్వం అనేటువంటి దానిని గూర్చి మాట్లాడుచు ఒక నపుంసకలింగంతో పోలుస్తూ జీవవాక్యమును గూర్చినది అని అన్నాడు. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. దేవత్వమును గూర్చి ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. ఆది నుంచి ఉన్నటువంటి వాక్యం. ఆది యందు ఏది ఉండెను? ఆది యందు దేవుడు, ఆది యందు వాక్యం అని ఈ మాటలు కనిపిస్తున్నాయే. అనగా దైవత్వము అనే దానిని గూర్చి, దైవత్వం అనగానే తెలుగులో కూడా దానిని లేక అది అని అంటాం. ఆ దైవత్వమును గూర్చి యోహాను స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆది నుండి ఏది ఉండెనో, కాలమునకు ముందు ఏది ఉండెనో, లేక శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం దాకా ఏది ఉండెనో అనగా ఏ దైవము ఉండెనో, మేము ఏది వింటుమో, ఏది ఉండెనో భ్రమ కాదు, వాస్తవం. ఏది ఉండెనో, మేము ఏది వింటుమో, మేము ఎవరిని గూర్చి విన్నామో, ఎవరిని మేము కన్నులారా చూసామో, లేక దేన్ని మేము కన్నులారా చూసామో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము అన్నాడు. అర్థమైంది కదూ? శిష్యుడు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి మాట్లాడుచు ఆయనను జీవవాక్యం అని సంబోధించి ఆయన ఆది నుంచి ఉన్నవాడు, ఆయనను గూర్చి మేము విన్నాం, ఆయనను మేము చూసాం, ఆయనను కన్నులారా కనుగొన్నాం, మా చేతులు ఆయనను తాకి చూచినవి, ఆ సంగతిని మేము మీకు తెలియజేయుచున్నాం. ఈయన దైవత్వమును తీసుకొని మాట్లాడుచు ఉన్నాడు.
నేను ప్రభువును గూర్చి ఆ సంగతి అలాగూ చెప్పాను. కానీ ఆయన దైవత్వమును ఒక యూనిట్గా తీసుకొని ఆది నుండి ఏది ఉండెను అంటూ ఇది మా అనుభవం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అనుభవాన్ని చెప్పాడు, వాస్తవాన్ని చెప్పాడు, ఊహను చెప్పలేదు, కల్పనను చెప్పలేదు, వాస్తవాన్ని చెప్పాడు. అంటే ఆది నుంచి ఉన్నదానికి మాకు సంబంధం ఉంది. ఆది నుంచి ఏది ఉండెనో ఆ దైవమునకు, మాకు ఆ జీవవాక్యమునకు మాకు సంబంధం ఉంది. మేము విన్నవారమే, ఎవరైనా చెబితే విన్నవారమే, కానీ అంతటితోనే మా అనుభవం సంపూర్తి కాలేదు. మరి కొంచెం ముందుకొచ్చింది మా అనుభవం. అదేమిటి అనగా మేము కళ్ళారా ఆ దైవాన్ని చూడగలిగాం. అదే సమయం నందు నిదానించి కనుగొంటిమి, మేము చూసాం. ఆ తదుపరి మా చేతులు తాకెను, దాన్ని మేము మీకు తెలియజేయచ్చు ఉన్నాం. మేము తెలియజేస్తున్నటువంటి ఈ సాక్ష్యము ఇది సత్యమైనటువంటిది, ఇది ఊహజనితమైనటువంటిది కాదు, ఇది వాస్తవం, ఇది మా అనుభవం అని అన్నాడు. ఏమండి, ఏదో ఊహించి చెప్పిన దానికంటే లేక చూడకపోయినా చెప్పిన దానికంటే వారు అనుభవించి ఈ సంగతులను వారు వ్రాయిచు ఉన్నారు. అనుభవపూర్వకముగా ఈ సంగతులను చెప్పుచూ ఉన్నారు. దైవత్వమును గూర్చి ఏదైనా మనం చెప్పవలసి వచ్చినప్పుడు ఇట్టి అనుభవంతో కూడిన విషయమే కదూ ఉపయోగపడేది. కాబట్టి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. అదేమిటి అనంటే, యోహాను వలె ఆయనను కనుగొంటిమి అని, ఆయనను కనులారా చూచితిమి అని, ఆయనను మా చేతులు తాకెను అని మేము తెలియజేయకపోయినా మా హృదయం అనుభవించిన దాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, జీవవాక్యమై ఉన్నటువంటి వాడు, వాక్యమై ఉన్నటువంటి వాడు, జీవవాక్యమై ఉన్నటువంటి వాడు. ఆయనను గూర్చి మేము మీకు తెలియజేయచ్చు ఉన్నాం. మీరింకా ఆ ప్రభువును ఎరుగకపోతే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయనను హృదయములో అనుభవించమని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. ఆ రక్షకుడు మీ హృదయంలో తన పీఠాన్ని అధిష్ఠించాలి. ఆయన మిమ్మల్ని ఏలాలి, పరిపాలన చేయాలి. ఆ ప్రభువు మన జీవితాలను ఏలుట మనకు మంచిది. అందుగాను యేసు ప్రభువా నా హృదయంలోనికి రమ్ము అని ఆహ్వానించుట అది సముచితమైనది. అలాగున చేయుటకు ప్రభువు ఇంకా ఆయనను విశ్వసించని వారికి కృపను అనుగ్రహించునుగాక. విశ్వసించిన వారు ఆయనను గూర్చి ఇలాగున సాక్ష్యమించుటకు వారికి సహాయము చెయ్యునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా దృష్టికి తీసుకుని వచ్చిన ఈ వాక్య భాగం కొరకు మీకు స్తోత్రాలు. మీ దాసుడైన అపోస్తలుడు యోహాను అనుభవపూర్వకంగా సంగతులను వ్రాసి ఉన్నాడు. అందరిని బట్టి మీకు స్తోత్రం. దాన్ని మా హృదయమందు మేము అనుభవించి ఉన్నాం. దాన్ని ప్రకటించి ఉండగా వినుచున్నవారు సంగతులను గ్రహించుటకు ఆత్మ సహాయమునిచ్చి మహిమను పొందమని, మనవులు ఆలకించి బలపరచమని, మీ మాటలు వినుచున్నవారు ఏ విధమైన స్థితిలో ఉన్నారో మీరు ఎరుగుదురు జ్ఞాపకం చేసుకుని దర్శించమని, కనికరం చూపించి మహిమను పొందమని అడుగుచు మా ప్రభు అయిన క్రీస్తు పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.